తరచుగా నిమ్మరసం తాగడం వల్ల పొందే అమోఘమైన ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, మీ శరీరానికి లెమన్ వాటర్ అవసరమనే సంకేతాలు నిజమే. కొన్ని సందర్భాలలో మన శరీరంలో కనిపించే సంకేతాలకు లెమన్ వాటర్ చక్కటి పరిష్కారం. కొన్నిసార్లు కొన్ని లక్షణాలు, సంకేతాల ద్వారా శరీరం తన పరిస్థితిని తెలియజేస్తుంది. ఆ లక్షణాలను అర్థం చేసుకోగలిగితే మీరు వెంటనే కావలసిన జాగ్రత్తలు తీసుకుని హెల్తీగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు బాగా అలసిపోయి ఉంటే మీకు విశ్రాంతి కావాలని అర్థం. అలాగే కొన్ని సంకేతాలు మీ శరీరానికి లెమన్ వాటర్ కావాలని సూచిస్తాయి. మీ శరీరంలో ఈ 7 లక్షణాలు గమనించినట్లయితే ఒక కప్పు లెమన్ వాటర్ రోజుకి ఒకసారి లేదా 2 సార్లు 7 నుంచి 10 రోజులు తాగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా అలసిపోయారా? ఒకవేళ మీరు తరచుగా బాగా అలసిపోయినట్టు అనిపించడం, వెంటనే కాఫీ తాగాలని అనిపించే లక్షణాలు కనిపించాయి అంటే మీ శరీరానికి లెమన్ వాటర్ అవసరమని సంకేతం. దీనివల్ల ఇది శరీరాన్ని క్లీన్ చేస్తుంది. 2. ఎక్కువగా తినడం. మీరు చాలా ఎక్కువగా తినేస్తున్నారా? అయితే ప్రతిసారి భోజనానికి ముందు ఒక కప్పు లెమన్ వాటర్ తీసుకోండి. ఇది ఎక్కువగా తినే అలవాటును కట్ చేస్తుంది. 3. యాక్నే. శరీరంపై మొటిమలు కనిపించినా తరచుగా లెమన్ వాటర్ తాగాలని సంకేతం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మానికి మంచిది. 4. చాలా తరచుగా అనారోగ్యం పాలవడం. తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతున్నాయంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని సంకేతం. లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. 5. మూడ్ లో మార్పులు. మూడ్ తరచుగా మారుతోంది అంటే దానికి కారణం ఒత్తిడి అయి ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించడంలో లెమన్ వాటర్ మిరాకిల్ చేస్తుంది. అలాగే రిలాక్సేషన్ ని అందిస్తుంది. కాబట్టి ఉదయం, సాయంత్రం ప్రతిరోజు వారం పాటు ఒక కప్పు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. 6. అజీర్ణం. ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం. జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయంటే మీ శరీరానికి లెమన్ వాటర్ కావాలని సంకేతం. కాబట్టి ఈ రెమెడీ ప్రయత్నించి చూడండి. 7. బరువు పెరగడం. ఒకవేళ మీరు ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారంటే మీ శరీరానికి లెమన్ వాటర్ కావాలని సంకేతం. ఇది మీ మెటబాలిజం ను మెరుగుపరిచి పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడాన్ని అడ్డుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.